వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతిలో టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల మంజూరుకు ఏర్పాటు చేసిన కౌంటర్లలో తీవ్ర తొక్కిసలాటలో 6 మంది భక్తుల మృతికి 40 మందికి పైగా భక్తులు గాయపడటానికి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ పోలీసులు వైఫల్యమే కారణమని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాటూరి వెంకటరత్నంలో ఆరోపించారు. గురువారం వారి మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం జరగాలంటే ఖచ్చితంగా టోకెన్లు ఉండాలని నిబంధన పెట్టడం, ఇందుకోసం తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేశామని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగిందన్నారు. నేపథ్యంలో బైరాగి పట్టెడలోని కౌంటర్ వద్ద విపరీతంగా పెరిగిన రద్దీ కారణంగా తీవ్రమైన తొక్కిసలాట జరిగిందన్నారు. రద్దీని క్రమబద్ధీకరించడానికి పోలీసులు టీటీడీ ముందస్తు ప్రణాళిక లేకుండా పరిస్థితిని సక్రమంగా అంచనా వేయకుండా జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ సందర్భంగా 6 మంది భక్తులు మృతి చెందగా ఇందులో మహిళలు ఎక్కువగా ఉండటం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. దీనికి కారకులైన అధికారులపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులకు మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మరియు ఆ కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఆ కుటుంబాల వారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత ఉద్యోగం కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఘటనకు కారణమైనటువంటి అధికారులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చినట్టుగా కూడా అన్ని మీడియాలో, పత్రికల్లో వచ్చింది. అయితే ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ గారు చాలా దారుణమైనటువంటి, అనాలోచితమైనటువంటి, అన్యాయమైనటువంటి ప్రకటన చేశాడు. ఇది పూర్తి అవివేకంతో కూడినటువంటి ప్రకటన. ఆయన చేసినటువంటి ప్రకటన సారాంశం ఏమిటంటే, ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా టీటీడీ వైఫల్యం వల్ల సరిపోలేదు, ఏ అధికారుల వల్ల వైఫల్యం సరిపోలేదు, వాళ్ళు ఎక్కువ గంటలు రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేసి వచ్చినందువల్ల, ఆహారం తినకుండా క్యూలో వెళ్ళిపోయినందువలన వాళ్ళు బ్లడ్ లెవెల్స్ పడిపోయిన దానివల్ల చనిపోయినారని చెప్పి మాట్లాడాడు. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా మోసకారితనం మరొక రాజకీయ నాయకుడికి ఉంటుందా అని చెప్పేసి మేము మన చింతామోహన్ గారిని ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే ఉదాహరణకు 6 మంది బ్లడ్ లెవెల్స్ పడిపోయి చనిపోయినారు అనుకుందాం, మరి 50 మందికి పైగా తీవ్ర గాయాలైనాయి. వాళ్ళకి ఏ లెవెల్స్ పడిపోయి ఆసుపత్రి పాలయ్యారండి మిస్టర్ చింతామోహన్? నువ్వు ఒక మాజీ మంత్రిగా ఉండి 5 సార్లు ఎంపీగా గెలిచినటువంటి ఆయన, ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో అధికారుల సరి అయినటువంటి ఏర్పాట్లు చేయలేదు, వాళ్ళ వైఫల్యం అని చెప్పి ఆయన ఆగ్రహం వెలిపిస్తే, నువ్వు ఇంత అదేమంటారు లోపాయకారి ఒప్పందం అంటే నీకు టీటీడీ అధికారులకి, లేదంటే బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ అంటే ఆయన TV5 ఆయన కాబట్టి నీకు మంచి అవకాశం ఇస్తాడనే ఉద్దేశంతో నీకేమైనా లాలూచి పడ్డావా చింతామోహన్ అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇటువంటి నాయకులు అనాలోచితంగా, అవివేకంతో మాట్లాడడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకవైపు బాధితులకు అండగా నిలబడాల్సింది వదిలిపెట్టి, ఒకవేళ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది, రెవెన్యూ అధికారులు విఫలమైనారు, పోలీస్ అధికారులు విఫలమైనారు, అన్నిటికీ మించి టీటీడీ అధికారులు దారుణంగా విఫలమైనారు. గతంలో కొండపైన ఇటువంటి ఘటనలు ఇప్పుడు జరగకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ముందే ప్రకటించి 8 స్థలాలని చెప్పిన తర్వాత దానికి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. మా కార్యకర్తలు అనేక మంది ప్రత్యక్షంగా అక్కడ చూసి వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ₹25 లక్షల ప్రకటించడం సరైనది కాదు. దాన్ని వెనక్కి తీసుకొని ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒక శాశ్వత ఉద్యోగం కల్పించాలి. వాళ్ళ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చింతామోహన్ గారి ప్రకటనని ఆయన వెనక్కి తీసుకోవాలి. ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మిస్టర్ చింతామోహన్ మేము తీవ్ర స్వరంతో హెచ్చరించదలుచుకున్నాం. దర్శనం కోసం టోకన్ టికెట్లు ఇవ్వడానికి కౌంటర్లు ఏర్పాటు చేశారు, ఓకే. కానీ అక్కడ పర్యవేక్షణ, పోలీసు అధికారులు కానీ, టీటీడీ అధికారులు కానీ సరైన పద్ధతిలో లేదు. బైరాగపట్టిన పద్మావతి పార్క్ కాడ నేను ప్రత్యక్షంగా చూశాను. నేను కాపురం కూడా అక్కడే ఉన్నాను. ఆ పార్కులో లైట్లు లేవు, చీకట్లో మొత్తం కూడా పార్కు లోపల తోలేసి, గొర్రెల మందం తోలినట్టు తోలేసి, గేట్లు వేసి బిగించుకొని పోలీసులు ఉంటే వెంటనే క్యూలోకి రమ్మంటే ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలు ఆడుకున్నారు. అది పద్ధతేనా? దీనికి ప్లానింగ్ లేదు, పోలీసులది ప్లానింగ్ లేదు, అక్కడ అధికారులది ప్లానింగ్ లేదు. దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది. 6 మంది చనిపోవడం, 50 మంది పైగా తీవ్రమైన గాయాలు తగిలినాయి. వీటన్నిటికీ కారకులైనటువంటి అధికారులను, పోలీసులను శిక్షించాలి. వెంటనే ఈ
టీటీడీ అధికారులు స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం.